ఆగాకరకాయ ఇది కూడా మంచి పౌష్టికాహారం. కొన్ని జబ్బులు చేసినప్పుడు ఇది పెడితే తొందరగా కోలుకుంటారు. ఆగాకరకాయ ఇది ఒరిజినల్, అంటే అసలైన అడవిలో ఉన్న ఆగాకరకాయలు. ఈ ఆగాకరకాయలు ఎలా ఉంటుందంటే అండి, ఈ దుంప అనమాట. దీని విత్తనం దుంప. ఆ దుంప ఆడది కాయలు కాస్తుంది, ఆడదుంప కాయలు కాస్తుంది. కానీ ఆడదుంప ఒక్కటి వేస్తే కాయదు, పోద్దుంప కూడా తెచ్చి వేయాలన్నమాట. రెండు వేస్తేనే ఇవి కాయలు కాస్తుంది, లేదు కాయదు. అలా వచ్చేవి అసలు మీకు ఆగాకరకాయలు. ఇప్పుడన్నీ హైబ్రిడ్ కాయలు ఎంత ఉంటాయి, ఏకంగానే రుచి పచ్చి ఉండవు, అన్నీ హైబ్రిడ్. అవన్నీ అసలు తినకూడదు, మరీ దారుణం. ఎంత కాయగా చూసానే ఉన్నా ఎక్కడో. ఒరిజినల్ ఆగాకరకాయ గింజలు విత్తనం మొక్క రాదు, దుంపలు తవ్వు తెచ్చి వేసుకోవాలంట. అడవిలోకి వెళ్ళి తవ్వు తెచ్చి వేసుకోవాలి. ఇవన్నీ మనం అరకుని తెప్పించాం, కాశీపట్నం సంత ఏరియాలో అరకు వాళ్ళు తెచ్చారు, అక్కడ తెప్పించాం. ఇప్పుడే స్టార్ట్ అవుతాయి ఆగాకరకాయలు, కరెక్ట్గా సీజన్ అన్నమాట ఇది. అయితే కూర చాలా బాగుంటుంది. శనగపప్పు ఆగాకరకాయ మసాలా కూర మామూలుగా ఉండదు, ఉడ్డు కూర తినేయచ్చు, అదిరిపోద్ది అన్నమాట. చేదు ఉండదు, ఇది చేదు ఉండదు. మామూలుగా జనరల్గా తింటే ఏమవుతుందంటే బోన్ మేరో బాగా అభివృద్ధి చెందుతుంది అనమాట, అంటే బోన్ మేరో స్ట్రాంగ్ అవుతుంది. అలాగే మంచి బలం. ఇప్పుడు ఎవరికైనా మామూలుగా ఇమ్యూనిటీగా పెరుగుతుంది. టీబీ ఉందనుకోండి, టీబీ ఉన్నప్పుడు బాగా పెడతారు కూర, వారం 2 సార్లు కూర పెడితే తొందరగా కోలుకుంటారు అనమాట. బోన్ విరిగిపోయింది, కట్టారు, తొందరగా అతుక్కోవాలనుకోండి, ఈ కర్రీ తింటే అతుక్కుపోతుంది. బోన్ స్ట్రాంగ్గా గట్టిగా అతుక్కుంటుంది అనమాట.